నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? ప్రభాకర్. ఎక్కడ ఉంటారు? మిషరాబాద్. మీ ఎమ్మెల్యే ఎవరు? ముఠా గోపాల్. మీ కార్పొరేటర్ ఎవరు? మా కార్పొరేటరు షారి. ఓకే. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లా ఉంది? అంత డెవలప్మెంట్ లేదమ్మా. అంటే ఏం సమస్యలు ఉన్నాయి? ఈయన వచ్చినప్పటి నుంచి అంత లేదు డెవలప్మెంట్. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అంత లేదు. అసలు మీకు ఏం సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే చాలా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా ఆగిపోయింది, కంప్లీట్గా ఆగిపోయింది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రము చాలా బాగుంది. ఈయన వచ్చిన తర్వాత ఆయన బిజినెస్సే నడుస్తుంది తప్ప ఇక్కడ ప్రజలకు ఏందనేది ఏం లేదు ఇక్కడ. వచ్చిన కొత్తలో హైడ్రా అనేది బాగా ఉపయోగపడుతుంది, అది వర్షాకాలంలోనే అన్నాడు. మరి లేదండి, ఇప్పుడు హైడ్రా అనేది ఎట్లా అంటే పేదల మీదనే హైడ్రా చూపిస్తుంది, పేదల మీదనే. ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద హైడ్రా అనేది అసలు లేదు, పేదల మీదనే చూపిస్తున్నారు. కోర్టు కూడా డిసిజన్ ఇచ్చిందిగా ఇప్పుడు హైడ్రా మీద తీయాలని. కానీ ఈయన పట్టుదలతోని రేవంత్ రెడ్డి గారు ఆయన్నే పెడతాం మొండికి పోతున్నారు. ఇది ఎంతవరకు సభ్యమని అడుగుతుంది. అదే ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు ఎలక్షన్? కేసీఆర్ గారు కావాలి అంతే. అతను తప్పించి ఈయన వస్తే ఎవరితో డెవలప్మెంట్ కాదండి. ఆయన మీద అనవసరంగా అబండాలు వేసి ఇది చేస్తున్నాడు. కానీ తింటే మానవాడు తింటాడు, ఈయన ఢిల్లీకి తీసుకుపోతున్నాడు. అవునా కదా? అది కేసీఆర్ రావాలని మా అభిప్రాయం.